హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డిఎస్సికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏబిపిఎస్సి గ్రూప్ 2కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ప్రిలిమ్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి 99 రూపీస్కే మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది. ఒక టెస్ట్ ఫ్రీగా ఉంది, రాయండి. మీకు నచ్చితేనే పూర్తి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇదే కాకుండా కరెంట్ అఫైర్స్ కంప్లీట్ 2023కి సంబంధించి, అలాగే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన కోర్సు, ఏబిపిఎస్సి గ్రూప్ 2 సంబంధించిన కోర్సు కూడా అందుబాటులో ఉన్నాయి. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ చూసి నచ్చితేనే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకు అప్డేట్ చూసుకుంటే వారంలో డిఎస్సి అని చెప్పి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. 6,000కు పైగా ఖాళీలతో ప్రకటన అని చెప్పి 4.5 సంవత్సరాలు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మనకు ఎన్నికల ముందు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 4.5 సంవత్సరాలు పట్టించుకొని ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ఇక్కడ ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి నిర్ణయించింది. 6 నుండి 10,000 వరకు పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉండవచ్చని చెప్పి ఇక్కడ విశ్వసనీయ సమాచారం అయితే తెలిపింది. డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విజయవాడలో సమావేశం అయితే నిర్వహించారు. ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పోస్టులు అవసరమో అధికారులకైతే వివరించారు. ఇప్పటికే ఖాళీలపై అనేక సార్లు రకరకాలుగా లెక్కలు వేయగా తాజా అంచనాలతో కనీసం 6,000 మందిని భర్తీ చేయొచ్చని చెప్పి అంచనాకు వచ్చారు. ఇందులో ఎస్జిటి పోస్టులే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రీ స్కూల్లో కూడా టీచర్లను కేటాయించే వీలుంది. పాఠశాల విద్యాశాఖలో 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే 8,366 మంది మాత్రమే అవసరమని చెప్పి పేర్కొంది. ఖాళీ ఉన్నప్పటికీ 10,000 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టం చేసింది. కాగా ఎన్నికల కారణంగానే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. సో ఒక వారంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దాదాపుగా 6,000 పైగా పోస్టులు అయితే ఉంటాయి, అలాగే ఎక్కువగా ఎస్జిటి పోస్టులు అయితే ఉంటాయి అన్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ మనకు సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ వస్తుంది అని చెప్పి వచ్చింది, కానీ అప్పటి నుండి ఎటువంటి సమాచారం లేదు. ఒక వారం అవుతున్నా కూడా. సో ఇప్పుడు వచ్చి ఒక అప్డేట్ వచ్చింది. మనకు ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది, బట్ ఎన్ని పోస్టులకు ఏ పోస్టులు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది అయితే చూడాల్సి అయితే ఉంది. ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా చెప్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.